గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో షార్ట్గా వివరించే ప్రయత్నాలు చేస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. అయితే ముందుగా నెగిటివ్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ నెల మధ్య వరకు అంటే ఫిబ్రవరి 13వ తారీఖు వరకు సూర్యుడు మరియు కుజుడు 7వ ఇంట్లో ఉంటారు. కుజుడు ఫిబ్రవరి 23వ తారీఖు వరకు ఉంటాడు, సూర్యుడు 13వ తారీఖు వరకు ఉంటారు. ఈ సూర్య కుజుల యొక్క కలయిక 7వ ఇంట్లో ఉండటం వల్ల 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించినది. ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కర్కాటక రాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా వారి యొక్క భర్తతో కానీ భార్యతో కానీ అహానికి సంబంధించినటువంటి ఘర్షణలకు దారి తీయవచ్చు. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన వారు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవటం మంచిదండి. అంటే వివాదాలు రాకుండా ఉండటానికి. లేదా మీ జీవిత భాగస్వామి మీ పైన అధికారాన్ని చలాయించే ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత పంచగ్రహ కూటమి మీ అష్టమ స్థానంలో జరుగుతుంది. అష్టమ స్థానం అత్తమామలకు కూడా సంబంధించినది. ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవారు 23వ తారీఖు తర్వాత పంచగ్రహ కూటమి అలాగే అంగారక యోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి 8వ ఇంట్లో మీకు మీ అత్తగారికి లేదా మీకు మీ అత్తమామలకి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే వివాహ పరంగా కర్కాటక రాశి జాతకులకు ఈ మాసంలో అనుకూలంగా లేదు. పెళ్లి కాని వారికి బాగానే ఉంటుంది, కానీ పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి ఏదో ఒక లోటు అనేది ఉంటుందండి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. కుటుంబ పరంగా మాత్రం కర్కాటక రాశి వారు ఖచ్చితంగా మాట తోలటం మంచిది కాదు. మాటను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఒకవేళ మీ జీవిత భాగస్వామి కనుక మీ పైన పెత్తనాన్ని చలాయించే ప్రయత్నాలు చేస్తున్నా ఈ సమయంలో ఓపిక పట్టండి. మాట్లాడేటప్పుడు మాత్రం అనకూడని పదాలు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత అష్టమ స్థానంలో పంచగ్రహ కూటం అనేది జరుగుతుంది. అష్టమ స్థానం అనేది ఆరోగ్యానికి కూడా సంబంధించినది. డెత్ రిలేటెడ్ హౌస్ అని కూడా పిలుస్తారండి ఆస్ట్రాలజీ ప్రకారం. దీర్ఘకాలిక వ్యాధులను ప్రమాదాలను సూచిస్తుంది. సూర్యుడు, బుధుడు, రాహువు, శుక్రులు అక్కడే ఉంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా అంటే మీకు ఇంతకుముందు ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు కాలు జారటం కానీ అలాగే ఎవరైనా ట్రెక్కింగ్ చేసేటప్పుడైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడైనా సరే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి పెద్దవారైనా లేదా మధ్య వయసు వారైనా సరే బాత్రూములకు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా తడి ప్రదేశంలో నడిచేటప్పుడు కానీ బయట వాహనాలను నడిపేటప్పుడు కానీ మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ రద్దీలో వెళ్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా 23వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన వారికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా శారీరక గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగోలేని వారికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా ముఖ్యంగా ఇప్పటికే ఎవరికైతే హెల్త్ బాగోలేదో వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఈ మాసం మొత్తం కూడా నెగిటివే చెప్తున్నారు అనుకోవద్దండి. ఇవి కేవలం జాగ్రత్తలు మాత్రమే. ఎందుకంటే అంగారక యోగం 8వ ఇంట్లో జరగటం మంచిది కాదు. అలాగే సూర్యుడు ఈగోను సూచిస్తాడండి. జ్యోతిష శాస్త్రం పరంగా సూర్యుడిని నవగ్రహాలలో గ్రహాలకే రాజు అని పిలుస్తారు. అయినప్పటికీ కూడా అహాన్ని సూచిస్తాడు. అలాగే కుజుడు దూకుడుతనాన్ని సూచిస్తాడు. ఈ 2 గ్రహాలు 7వ ఇంట్లో అంటే వివాహ స్థానంలో ఉంటాయి. ఆ సమయంలో జీవిత భాగస్వామితో ఈగో రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నెగిటివ్ గా ఎందుకు చెప్తున్నాను అని వివరిస్తున్నాను మీకు అంతే. ఆ తర్వాత 8వ ఇంట్లో అంగారక యోగం ఏర్పడటం, రాహు కుజులు కలవటం మంచిది కాదు. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారి మెట్టినింటి ఆస్తుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావటం కానీ లేదా ప్రమాదాలు జరగటం కానీ, ప్రమాదాలంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవ్వటం ఇలాంటివి కాదండి, శారీరక గాయాలు అవుతాయి. అవి అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే చెప్తున్నాను, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కేతువు 2వ స్థానంలో ఉన్నాడండి. కేతువు డిటాచ్మెంట్ని సూచిస్తాడు.
అలాగే వ్యయ స్థానంలోనేమో గురువు ఉన్నాడండి. గురువు ఆధ్యాత్మిక పనుల విషయంలో ఖర్చులు చేపిస్తాడు. అంటే ఇంట్లో హోమాలు చేసుకోవటం కానీ, పూజలు చేసుకోవటం కానీ, లేదా పుణ్యక్షేత్రాలను సందర్శించడం కానీ, గుళ్ళు గోపురాలకు దానం ఇవ్వటం కానీ, ఇలాంటి వాటి విషయంలో ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. ధనలాభం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో, మెయిన్గా స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో మీ స్తోమతకు మించి మాత్రం పెట్టుబడులు ఈ మాసంలో పెట్టవద్దు. ఎందుకంటే మీ అంచనాలు అనేవి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 23వ తారీఖు తర్వాత ముఖ్యంగా అసలు ఎటువంటి వాటిల్లో కూడా రిస్క్ తీసుకోవద్దండి. అలాగే కుజుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు, అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటాడు. సూర్యుడితో కలిసి 7వ ఇంట్లో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటాడు. అంటే కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నారో, ఎటువంటి బిజినెస్ అయినప్పటికీ కూడా కస్టమర్లతో సరిగ్గా వ్యవహరించడం మంచిది. అలాగే మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీకు మీ పార్ట్నర్కి మధ్య ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పెత్తనం విషయంలో ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. భేదాభిప్రాయాలు వస్తాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండదు అని కాదండి. ఈగో ఇష్యూస్ ఒక్కటే ఈ మాసంలో నెగిటివ్ పాయింట్ మీకు. 7వ ఇల్లు అనేది భాగస్వామ్యానికి సంబంధించినది. అది జీవిత భాగస్వామ్యం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. అయితే 23వ తారీఖు వరకు మాత్రం ఆర్థిక పరంగా మీకు బాగానే ఉంటుందండి. అయితే ఎప్పుడైతే గ్రహాలు 8వ ఇంట్లోకి వెళ్తాయో, సూర్యుడు 8వ ఇంట్లోకి వెళ్తాడు, కుజుడు 8వ ఇంట్లోకి వెళ్తాడు, బుధుడు వెళ్తాడు, రాహు వెళ్తాడు, శుక్రుడు కూడా 8వ ఇంట్లోకి వెళ్తాడండి. దానివల్ల ఏమవుతుందంటే వృత్తి పైన, వ్యాపారం పైన కూడా కాస్త ప్రభావం అనేది పడుతుంది. ఎలా పడుతుంది అంటే, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఉదాహరణకు ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం. మీరు చేసినటువంటి పనిని మీ సహ ఉద్యోగులు కానీ లేదా మీ టీం లీడర్ కానీ వారు చేసినట్లుగా చిత్రీకరించటం, అంటే మీ ఆఫీస్లో పాలిటిక్స్ అనేవి పెరగటం, మీ పైన పని భారం పడటం కానీ, అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించి ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నా ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత నుండి మాత్రం పేషెన్స్గా ఉండండి. అంటే మీకు ఏది జరిగినా వెంటనే రియాక్ట్ అవ్వవద్దు, దూకుడుగా ఉండవద్దు, మాట తోలనాడవద్దు. విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రీసెర్చ్కి సంబంధించినటువంటి చదువులు చదువుతున్నారో, లేదా వైద్యానికి సంబంధించి, అంటే కేవలం డాక్టర్ మాత్రమే కాదండి, హెల్త్ రిలేటెడ్ ఎటువంటి స్టడీస్ చేస్తున్నా వారికి మాత్రం చాలా మంచి పురోగతి అనేది ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయానికి సంబంధించినటువంటి పనులలో కానీ, అటువంటి సంఘటనలో కానీ అస్సలు వేలు పెట్టవద్దు. విద్యాపరంగా అయితే అనుకూలంగానే ఉంటుందండి. ఇక పరిహారాల విషయానికి వస్తే, ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మంచి సమయాన్ని చూసుకుని బయటికి వెళ్ళటం కానీ, వీలైనంత వరకు బయట తిరగటం తగ్గించటం కానీ, గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువుకు సంబంధించినటువంటి పరిహారాలను పాటించటం, దత్తాత్రేయ స్వామివారిని పూజించటం, ఆరోగ్యపరంగా వివాహపరంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించడం మంచిది. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.